అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు. వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పెను: ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును ఇంకా చెప్తాను, సావధాన మనస్కుడవై వినుము. కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వారి ఇంటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసం చెయ్యును. కార్తీక మాసమందు భక్తితో తులసీ దళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువారు తిరిగి భూమి యందు జన్మించరు. కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వవాక్షుడైన హరిని పూజించిన వారు తిరిగి భూమి యందు జన్మించరు. కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా నశించునో అలా నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించు వారిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసీ దళములతో సాలగ్రామమును పూజించిన వారు ధన్యులగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు వాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువారు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండెను. కార్తీక మాసమందు భక్తితో హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులతో తోరణమును కట్టువారు పరమ పదము పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మండపమును నిర్మించి పూజించువారు చిరకాలం వైకుంఠమందుండును. కార్తీక మాసమందు ఒక్క మారైనను హరి ముందు దండ ప్రణామము ఆచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలము పొందుతారు. కార్తీక మాసమందు హరి ముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠానికి పోవుదురు. కార్తీక మాసమందు స్నానం చేసి తడి బట్టతో ఉన్నవానికి చలితో వణుకునవానికి వస్త్రదానం చెయ్యువారు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందుతారు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతో శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపం అర్పించిన పుణ్యం యొక్క గొప్పతనం చెప్పుట బ్రహ్మకు కూడా సఖ్యం కాదు. పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపం నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును. తెలలతోనూ ధాన్యముతోనూ అవిస పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలెను. నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు చేయునది. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించువారు చిరకాలం జీవించుటకు మోక్షము పొందుదురు. కార్తీక మందు విష్ణాలయ మంటపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెళ్ళుదురు. కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించువాని పాపములు నశించును. కార్తీక మాసమందు తులసీ గంధంతో సాలగ్రామమును పూజించువారు పాప విముక్తుడై విష్ణులోకాన్ని పొందుదురు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషులు గాని నాట్యం చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. కార్తీక మాసమున విష్ణాలయమందు అలంకారం చేయించువారు వైకుంఠమందు సాయుజ్యముక్తి పొందును. కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించిన వాని పాపములు పెను గాలిచే గాలికి మబ్బుల వలె విడిపోవును. కార్తీక మాసమందు తిలదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 సర్మములను చెయ్యవలెను. బ్రహ్మపత్ర భోజనం అనగా మోదుగా ఆకుల విస్తరిలో భోజనం చెయ్యుట. కార్తీక మాసమందు స్నానం, దానం యథాశక్తిగా చెయ్యని వారు 100 జన్మములు అందు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వారు ముందు గాడిదగా జన్మించి తరువాత 100 మారులు కుక్కగా జన్మిస్తారు. కార్తీక మాసమందు కదంబ పువ్వులతో హరిని పూజించువారు సూర్యమండలమును భేదించుకొని స్వర్గమునకు పోవును. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువారు 7 జన్మలందు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మిస్తారు. పద్మములతో హరిని పూజించువారు సూర్యమండలమందు చిరకాలం నివసించును.
తాను స్వయంగా అవిసె పువ్వుల మాలను ధరించి తరువాత హరిని అవిసె పువ్వుల మాలికతో పూజించువారు స్వర్గాధిపతి అగును. స్త్రీలు పూలమాలల చేతను తులసీమాల చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వ పాప నిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానం చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యం పొందుదురు. శుద్ధ పాడ్యమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానం చేసిన ఎడల ఆ శక్తునకు కూడా మాస స్నాన ఫలం వచ్చును. అందుకు శక్తి చాలనిచో 1 రోజులు తప్పకుండా మాసమహత్యమును వినినట్లయితే స్నానఫలం కలిగి పాపములు నశించెను. దీపములను చూచి ఆనందం పొందిన వాని పాపములు నిశ్చయంగా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయం చెయ్యువారు స్వర్గమును పొందును. భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువారు వైకుంఠమును పొందుదురు. ఈ మాసమున హరి సన్నిధిలో జపం ఆచరించిన వారు భూమియందు 7 జన్మలందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమున సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపమును చెయ్యువారు వైకుంఠమునకు చేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయమందు స్తోత్రములు పఠించువారు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకమునకు చేరి సుఖించును. కార్తీక పురాణం 7వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.